హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వెజిటేబుల్స్ ఏమీ లేవండి ఇంట్లో. ఒక ఆలు మాత్రం ఉన్నాయన్నమాట. ఆలుతో కర్రీ చూపిస్తాను విత్ బబ్బెర్లు ఒక 4-5 గంటలు చక్కగా నానబెట్టేసుకోవాలండి. ఇది చపాతీలకైతే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నేను నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా బబ్బెర్లు ఆలు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఒక 1.5 ఆయిల్ వేసేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ ఫ్రై చేసుకొని ఈ ఆలు ప్లస్ బబ్బర్లు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి, మగ్గించాలి నూనెలో. ఇంకా హై ఫ్లేమ్ మీదనే కాస్త మగ్గిస్తే అవి ఆయిల్ బాగా పట్టుతుంది అనమాట. ఇంకా ఉప్పు, పసుపు, ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను కారం, 1 స్పూను ధనియాల పొడి వేసేసుకొని ఇప్పుడు ఇంకా సరిపడా అంతా వేసేసుకొని బాగా కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టి కొంచెం మసాలాలన్నీ ఆలుకి పడుతుంది, ఈ బబ్బర్లో కూడా పట్టుకుంటుంది. అప్పుడు ఒక టమాటా, పెద్ద టమాటా ఇది, చిన్న అయితే 2 తీసుకోండి, సన్నగా కట్ చేసుకొని కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకొని టమాటా కూడా కొంచెం ఆయిల్లో మగ్గేదాకా కాసేపు మూత పెట్టేసేయండి సిమ్లో పెట్టేసి. ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. గ్లాస్ వాటర్ అంటే ఒక టీ గ్లాస్తో 2 గ్లాసులు అనుకోండి. ఇంకా గరం మసాలా, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఒక చిటికెడంతా 1/2 స్పూన్ వేసుకొని వాటర్ పోసేసుకొని మూత పెట్టేసేయండి. ఇంకా మూత పెట్టేశారనుకోండి, ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. ఆవిరంతా పోయేదాకా మూత తీయకండి. ఆవిరంతా పోయినాకనే మూత తీసేయండి. కొంచెం గ్రేవీ పల్చగా అనిపిస్తే కుక్కర్ మూత పెట్టకుండానే కాసేపు ఉడికించండి, దగ్గరకు అయిపోతుంది. ఇప్పుడు కొంచెం పల్చగా ఉంది కదా, మళ్ళీ కాసేపు కుక్కర్ మూత పెట్టకుండా నేను ఉడికిస్తాను పొయ్యి మీద, దగ్గరకు అయిపోతుంది మన కర్రీ. ఇంకా అప్పుడు రెడీ అయిపోతుంది అనమాట. రెడీ టు ఈట్. చపాతీలకి సూపర్ ఉంటుంది, పూరీలకు కూడా బాగుంటుంది. ఎప్పుడైనా ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ కూడా చేసి చెప్పండి. అంతవరకు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.